చాలా చిన్న క్యాబిన్ లాగా ఉంది. హలో, ఇక్కడికి వచ్చి బీడీ తాగుతానంటావేంటి? అసలేం కావాలి మీకు? నిజం, ఒక 100 గ్రాముల నిజం, ఒక 100 గ్రాముల నిజాయితీ, ఒక 100 గ్రాముల వృత్తి పట్ల అంకిత భావం. ఇవన్నీ ప్యాక్ చేసిస్తారా డాక్టర్ గారు? హాయ్, నేను డాక్టర్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మీరు డాక్టర్ అనే విషయం మీకు గుర్తు చేయడానికే వచ్చాను డాక్టర్. జానకి బాడీ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? అవును. అయితే ఏంటి? కళ్ళు మూసుకొని చేశారా, లేక కళ్ళు మూసుకుని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాశారా? నేను ఒక లాయర్ని, కానీ నా దగ్గరకు వచ్చే కేసుల్ని కోర్టులో వాదించి బల్లలు గుద్ది పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పి నేను కేసు గెలవను. కోర్టుకి వెళ్ళక ముందే కోర్టు బయటే కేసుకు సంబంధించి బాగా స్టడీ చేసి అన్ని విషయాలు తెలుసుకుని అప్పుడు కోర్టుకు వెళ్తాను. అలా అన్ని కేసులు గెలిచారు. ఫెయిల్యూర్ అనేదే లేదు తెలుసా? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? జానకిని చంపాడన్న అభియోగం మీద శివని అరెస్ట్ చేశారు కదా, ఆ శివకి సంబంధించిన లాయర్ని నేనే. శివ తరపున లాయర్ని నేనున్నాను. మరి మీరెవరి తరపున ఉన్నారు డాక్టర్? నేను ఎవరి తరపున ఉంటాను సార్? మతుండే మాట్లాడుతున్నారా? ఎస్ డాక్టర్, మతుండే మాట్లాడుతున్నాను. మీ మతి, మీ గతి, మీ స్థితి ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా మందికి అర్థం కాదు, కానీ నాకు చాలా బాగా అర్థం అవుతుంది. ఆ బాడీ హైట్ ఎంత ఉంది, కాలు సైజ్ ఎంత ఉంది, శరీరం మీద ఏమైనా గాయాలున్నాయా, కత్తిపోట్లున్నాయా, అసలు చనిపోయిన కారణం ఏంటి, చంపి కాల్చారా, కాల్చితేనే చనిపోయిందా, గతంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు బాడీలో ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయితే వాటికి స్టీల్ ప్లేట్స్ ఏమైనా బిగించారా, అలాంటివి ఏమైనా ఆ చనిపోయిన వ్యక్తికి ఉంటే ఆ స్టీల్ ప్లేట్ ని మీరు డిటెక్ట్ చేశారా? ఇవన్నీ పూసగుచ్చినట్టు లాగితే మీ రిపోర్టు తప్పుడు రిపోర్ట్ అని తేలిపోతుందండి. తేలిపోయింది. ఇవన్నీ గనక బయటికి లాగితే అసలు నిజాలు బయటకు వస్తాయి. తప్పుడు రిపోర్టు రాసినందుకు మీరు లోపలికి వెళ్తారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. పేపర్లో, మీడియాలో మీ పేరు మారుమ్రోగుతుంది. మిమ్మల్ని పదే టీవీలో చూపిస్తారు. మీ పెళ్ళాం పిల్లలు రోడ్డున పడతారు, అవమానాల పాలవుతారు, చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. స్టాప్ ఇట్. ఇక ఆపేయండి. ఎందుకు అమ్ముడుపోయారు డాక్టర్ గారు? ఎవరికి అమ్ముడుపోయారని నేను అడగట్లేదు, ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు కాబట్టి.